బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గేమ్ పరంగానే కాదు, కెప్టెన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడని అంటున్నారు ఆడియన్స్. ఇక ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అయితే సంజనని చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడనే చెప్పాలి లైవ్‌లో. ఇక అసలు విషయానికి వచ్చేస్తే సంజన గారు పడుకోదన్నా సరే అస్తమానికి పడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ 2 సార్లు కుక్కలు మొరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ సర్లే అంటూ వదిలేశాడు. ఇక మూడోసారి కూడా కుక్కలు మరింత గట్టిగా మొరిగేసినప్పటికీ బిగ్ బాస్ కోపం వచ్చి వెంటనే కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావంటూ నిలదీయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ సంజన గారి దగ్గరికి వెళ్ళి, సంజన గారు మీకు 2 సార్లు నేను వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా మీరు మీ నిద్రలోనే ఉంటున్నారు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు పనిష్మెంట్ కింద అక్కడ కిచెన్లో లవంగాల బాక్సులు ఉన్నాయి కదా, అవి తీసుకొని అందులో మీరు 200 లవంగాలు లెక్క పెట్టి అది కూడా 10 వరుసల చొప్పున మీరు వరుసగా 200 లవంగాలు పెట్టాలి అంటూ పనిష్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సంజనకి. దీంతో సంజన ప్లీజ్ ఆ పనిష్మెంట్ తప్ప వేరేదేమైనా ఇవ్వచ్చు కదా, అయినా నీకు ఆ లవంగాల లెక్క పెట్టాలని ఎలా థాట్ వచ్చింది అంటూ సంజన అడుగుతుంది. దీంతో నేను చెప్పేదే మీరు ఫైనల్ అంటూ చెప్పడంతో అలాగే పవన్ కళ్యాణ్ ఏం చేస్తామంటే సంజన గారు ఎక్కడ తప్పుగా పెడతారో అని చెప్పేసి తనుజని మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పనిష్మెంట్కి సంచాలకగా పెట్టాడు. దీంతో తనుజ లెక్క పెడుతుంది, కరెక్ట్గా పెడుతుందా లేదా అనేది. సో ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ అనుకోకుండానే విన్నర్ అవుతున్నాడనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ఆయన గేమ్ పరంగా ఆడింది ఒకెత్త అయితే ఆయనకి శిల్పతి ఓటింగ్ మరింత ఎక్కువ పడుతుంది. ఒక విధంగా ఆయన సోల్జర్ కాబట్టి సో ఆయనే విన్నర్ని చేయాలని ఫిక్స్ అయిపోయారు. సో ఫైనల్గా మరి పవన్ కళ్యాణ్ సంజనకి ఇచ్చిన పనిష్మెంట్ కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి.